ఈ మధ్య ఒక 3 పేషెంట్స్ అడిగారు మా, ఏంటి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎన్ని రోజులు అడ్మిషన్ ఉండాలి మేడం అని. సో ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మైనర్ ప్రొసీజర్, అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చేస్తాం, అనస్థీషియా ఇలాంటివి ఏమీ ఉండవు. సో ప్రొసీజర్ అయిపోయిన ఒక ½ అన్ అవర్కి ఇంటికి పంపించేస్తాము. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మీరు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి తెలుసుకుంటే చాలు. మీరు చేయాల్సినవి ఏంటి అని అంటే, మీకు ఇచ్చిన మెడిసిన్ కరెక్ట్ టైంకి తీసుకోవాలి, ఏది డోస్ మిస్ చేయకూడదు. ఇంకొకటి, మీ డే టు డే వర్క్ చేసుకోవచ్చు, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ వర్క్ వెళ్ళొచ్చు ఒకటి, అండ్ హెల్దీగా డైట్ తీసుకోవాలి, అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. ఓకే, ఇవి మీరు చేయాల్సినవి. ఇంకొకటి అబ్స్టినెన్స్ ఉండాలండి కంపల్సరీ. అండ్ చేయకూడనివి ఏంటి అంటే, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఒకటి, స్ట్రెనియస్ ఎక్సర్సైజెస్, లాంగ్ జర్నీ, స్ట్రెస్ తీసుకోవడం, ఇవి మీరు చేయకూడదు. ఈ 15 days తర్వాత మీ రిజల్ట్ అనేది మీ ఎంబ్రియో పట్టి, మీ బాడీ పట్టి ఉంటుంది. సో దట్ వీ కాంట్ చేంజ్. వన్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 15 days రిలాక్స్ అవ్వండి, రిజల్ట్ వచ్చేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.